కడబాబు ఆశ్రమం అండి. ఒక ముసలావిడను మీ ఆశ్రమంలో చేర్చాలనుకుంటున్నా. ఆమెకి ఎవరు లేరండి. రేపు రమ్మంటారా? సరేనండి. ఇవాళే వస్తున్నామని చెప్పండి. ఏం చెప్పాలో కూడా చేత కాదు. చిచ్చి, ఏంటి నాన్నమ్మని ఎక్కడ తీసుకెళ్తున్నారు? నీకెందుకే? నోరు పుస్తకం చదువుకోపో. అమ్మ కొంచెం బాగు చెప్పు నాన్న, ఎక్కడ తీసుకెళ్తున్నారు నానమ్మని? ఏం లేదమ్మా, నాన్నమ్మకు వయసు ఎక్కువ అయిపోతుందిగా, ఇంట్లో సరిగా చూసుకోలేకపోతున్నామని ఆశ్రమంలో చేర్పిద్దామని ఫోన్ చేస్తున్నా. అవునా? అయితేనమ్మా నాకు కూడా ఇవ్వు నాన్న. మీరు ముసలి అయ్యాక మిమ్మల్ని కూడా అక్కడికి పంపిస్తావా? చూడండి ఎలా మాట్లాడుతుందో. ఆ ముసిల్లాని గారాబం వల్ల ఇది ఇలా తయారవుతుంది. అమ్మ నేను కొంచెం బాగమన్నానా? ఇందాక పాచిపోయే తిండి మా నాన్నకు పెట్టావే, అదైతే నువ్వు తినొచ్చు కదా, లేకపోతే నాన్నకు పెట్టచ్చు కదా, కొన్ని నాకు ఇవ్వచ్చు కదా. ఎందుకమ్మా నీకు నాన్నమ్మ అంటే అంత కోపం? అయినా నీ తెలివి ఏమైంది నాన్న? నువ్వు నన్ను చిన్నప్పుడు ఎంత బాగా చూసుకుంటావు కదా, నాన్న కూడా నేను అంతే బాగా చూసుకుంటే కదా. ఆ మాత్రం అర్థం కాలేదా? అయినా మీకంటే నన్ను నాన్నమ్మనే బాగా చూసుకుంటుంది. రోజు కథలు చెప్తుంది, పాట పాడుతుంది, నాతో ఆడుకుంటుంది. మీరేమో పని ఉందని తప్పించుకుంటారు. నాన్నమ్మ వెళ్ళిపోతే నాతో ఎవ్వరు ఆడుకోరు. అందుకే నన్ను కూడా నాన్నమ్మతో పాటు పంపించండి. అప్పుడు మీ ఇద్దరే హ్యాపీగా ఉంటారు. అంత పెద్ద పెద్ద మాటలని మమ్మల్ని బాధ పెట్టకు తల్లి. మరి నాన్నమ్మ బాధపడదా అమ్మ? మా తప్పు తెలుసుకున్నాం తల్లి, క్షమించు. నన్ను కాదు, నాన్నమ్మ దగ్గరికి వెళ్ళి ఆమె కాళ్ళ మీద పడి క్షమించమని అడగండి. మమ్మల్ని క్షమించమ్మా. క్షమించత్తయ్యా, నీ విలువ తెలుసుకోలేకపోయాం. వెరీ గుడ్, ఇంకా లేవండి. క్షమించింది. ఎందుకంటే మా ముసిల్ది బంగారు కొండ.